నమస్తే మిత్రులారా. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో ఈ వీడియోలన్నింటినీ చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా సబ్స్క్రైబ్ చేయించి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై సీరియస్ యాక్షన్ దిగాలని చెప్పి డిసైడ్ అయిపోయింది. నిన్న జరిగిన క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో ఆ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులందరూ కలిసి ఈ సోషల్ మీడియా ఏది జరుగుతుందో దాంట్లో ఫేక్ ప్రచారం జరుగుతుంది కదా, వాడికి అడ్డుకట్ట వేయడం ఎలా, దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనే దాని మీద కొంతసేపు చర్చించారు క్యాబినెట్ లో. ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏం జరిగింది, ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వచ్చే 100 వాటిల్లో మనం చూస్తే 90 మాత్రం ఫేకే ఉన్నాయి, అబద్ధాలే ప్రచారాలు జరుగుతుంది. జనాలు నమ్మలేకపోతున్నారు. ఇట్లా ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికి అర్థం కావట్లా. జనాలకి పిచ్చెక్కుతుంది. వాళ్ళకి ఒక దాంట్లో ఒకటి వస్తుంది, ఒకటి నిజం వచ్చింది, ఒక దాంట్లో ఒకటి అబద్ధం అని వస్తుంది. రకరకాలుగా చెప్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అడిగేవారు లేరు, అడ్డుకునేవారు లేరు. ఏం మాట్లాడినా చెల్లుతుంది. నచ్చింది చెప్పుకుంటున్నారు, నచ్చింది మాట్లాడుతున్నారు. సో దీనికోసం ఏంటంటే దీన్ని అడ్డుకట్ట వేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం విచ్చలవిడిగా అబద్ధాలని కంట్రోల్ చేయాలని ప్రభుత్వం సీరియస్ గా దీనికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. నిన్న ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏం చేస్తుందంటే ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరుపుతుంది. రకరకాల వారితో చర్చలు జరిపి న్యాయ సలహాలు తీసుకొని ఈ సోషల్ మీడియా సంబంధించిన బాగా నాలెడ్జ్ ఉండే వారితో కూడా మాట్లాడి వాడి కంట్రోల్కి ఎలాంటి చట్టం చేయాలి అనేది ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తుంది. అంటే ఒక మొత్తం తీసుకొచ్చి ఆ సలహాలు గిలహాలు మొత్తం మళ్ళీ ప్రభుత్వానికి అందించింది. కాకపోతే ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇష్టారీతిని పెడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ వాళ్ళు చిన్నదైనా చూసుకోండి, చిన్నదైనా వర్షం పడితే చాలు అమరావతి మురిగిపోతుంది అంటారు. రోడ్లు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల ఏదైతే అంటే మెయిన్గా ముందు ప్రాధాన్యత పరంగా చేసుకుంటా పోతున్నారు. 50 రోడ్లు బాగోపోతారు, ఫోటో తీస్తున్నారు, వాళ్ళ పాత్రిక ఏదైతే ఉందో సాక్షి పత్రికలో వేస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితి కన్నా 100 రెట్లు బెటర్ అని చెప్పుకోవాలి వాస్తవం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి అయినా కానీ ఫేక్ వార్తలు అబద్ధాలని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం తెగ చేస్తుంది సోషల్ మీడియా. వైసీపీ సోషల్ మీడియాకు ఇదే పని కట్టుకొని ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు ఆరోపణలు చేస్తే తప్పులేదు. అబద్ధ ప్రచారాలు ఏం జరగకపోయినా జరిగినట్టుగా. సో వైసీపీతో పాటు ఇక ఇతరులు కూడా సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉంటున్నట్టు కామెంట్లు చేస్తూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ప్రభుత్వం ఈ చట్టం తేవాలని భావిస్తుంది, కంట్రోల్ చేయాలి సోషల్ మీడియా కూడా భావిస్తుంది. అయితే ప్రభుత్వం చట్టం తెచ్చే ముందు ఇది ఏదైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగం ప్రతి ఒక్క భారత పౌరుడికి కల్పిస్తుందో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి అడ్డుపడకుండా ఉండే విధంగా చట్టం చేయాలి. దానికి ఒకవేళ అడ్డుపడేట చట్టం చేస్తే అది కోర్టులు నిలబడవు, కోర్టులు కొట్టేస్తాయి. భారతదేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే హక్కు కల్పిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడికి హక్కు అది. ఆ దాని మీద ఈ మీడియా ఆధారపడి పనిచేస్తుంది. సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పేపర్లుగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో దాని మీద డిపెండ్ అయ్యే నడుస్తూ ఉంటాయి వీడియోని. సో వాటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చట్టం తేవాలా. ఆ చట్టం కూడా ఏంటంటే విమర్శలు ఆరోపణలు వస్తే తీసుకోవాలా. ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేయొచ్చు, కోర్టుల మీద కూడా చేయొచ్చు. కోర్టులు ఇచ్చిన తీర్పు కోర్టుల మీద చేయకూడదు, జడ్జిల మీద చేయకూడదు. కోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం విశ్లేషణ కూడా చేయొచ్చు, అది తప్పు కాదు. కాకపోతే అది కావాలని చేశారు జడ్జి గారు అని చెప్పి మనం ఆపాదించకూడదు. అట్లాగా ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తుంటాయి, విమర్శలు వస్తుంటాయి, ప్రతిపక్షాలు చేస్తుంటాయి. రాజకీయ పార్టీలు చేసే పనే అది, వాటి వృత్తే అది. సో ఈ ఆరోపణలు విమర్శలు తీసుకోవాలా. ఏదైతే ఫేక్ ప్రచారం జరుగుతుందో ప్రభుత్వం చేయకపోయినా అన్ని చేసినట్టుగా లేకపోతే ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు, ప్రభుత్వాన్ని కించపరుస్తా అలాంటి వాటి మీద మాత్రమే యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు ప్రస్తుతం కేసులు కడతలేదంటే కడుతున్నారు. రామ్ గోపాల్ మీద ఫేస్బుక్ లో పెట్టినందుకు కేసు కట్టలేదా? అది ఎంత సెన్సేషన్ అయింది. అట్లాగే అనేక వాటి మీద కేసులు పెడతారు. కాకపోతే ఏంటంటే ఆ చట్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం మ్యాక్సిమం బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి.
అంటే ఎక్కువ 7 ఏళ్ళ పై నుంచి శిక్ష పడేంత ఏం లేదు. బాగా అతను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని కానీ లేదా కావాలని కించపరుస్తా లోకల్ గా ఉండే వాళ్ళని కానీ కావాలని చేస్తే ఏదన్నా ఇంక ఇతరత్ర కేసులు పెట్టి అతని మీద వేరే కేసులు పెట్టి లోన పెడుతున్నారు తప్ప ఈ సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ప్రచారం చేశారు దాని మీద అంత పెద్ద శిక్షలు పడేట్టుగా అయితే ఏం లేదు. సో తేవాలి. అది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ విషయం ఏంటంటే ఈ ఫేక్ ప్రచారం అయితే ఏముంది అబద్ధం అనేది ఏంటంటే మన 4 ఇల్లు వెళ్ళే లోపల అది 4 కిలోమీటర్ల పాటు తిరిగిపోయింది. జనాలు కూడా ఈజీగా నమ్మేస్తారు అబద్ధం. నిజాన్ని నమ్మించాలంటే చాలా కష్టం, అబద్ధం చెప్పి నమ్మించాలంటే చాలా ఈజీ. ఏం చెప్పినా దాంట్లో స్పైసీ ఉంటుంది, వినటానికి బాగుంటది, మన అవతల మనం తిడుతుంటే వినేవాడు కూడా ఎంజాయ్ చేస్తాడు, ఇన్ని రకాలు ఉంటాయి. సో అబద్ధం ఈజీగా ప్రచారం జరిగిపోద్ది. అదే నిజాన్ని తీసుకెళ్లాలంటే చాలా కష్టం. సో అందుకని ప్రభుత్వం ఇలాంటి కంట్రోల్ చేయాలి సోషల్ మీడియాని అనే దాని కూడా తప్పులేదు. కాకపోతే ఏదైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి అడ్డుపడకుండా ఉండే విధంగా చట్టం చేయాలి. అట్లాగే విమర్శలు ఆరోపణలు చేసే వారందరినీ కూడా ఈ చట్టం కింద ఒకే ఘాటిని కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడాలు గిరెస్ట్ చేయడాలు లాంటివి కాకుండా కావాలని ఫేక్ ప్రచారం అబద్ధ ప్రచారాలు చేస్తున్న మీదే యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలా. వీటిపైన కోర్టులకు ఎవరైనా వెళ్ళినా అది చెల్లుబాటు అయ్యే విధంగా కొంత లేట్ అయినా న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని ఆ విధంగా చెల్లుబాటు అయ్యే విధంగా కఠినమైన చట్టం తీసుకొని రావాలా.